Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is God chooses unlikely people. God chooses unlikely people to do His will. God chooses unlikely people to do His will. నా చిత్తం నెరవేర్చుకోవడానికి దేవుడు సామాన్యులను ఎన్నికలేని వారిని ఏర్పరచుకున్న దేవుడే ఉన్నాడు. ద టెక్స్ట్ ఇస్ ఫ్రమ్ జడ్జెస్ చాప్టర్ 6 verse 15. న్యాయపతుల గ్రంథము 6వ అధ్యాయము 15వ వచనంలో ఈ రీతిగా వ్రాయబడినది. అతడు చిత్తం నా ఏలిన వాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబము మనుష్య గోత్రములో ఎన్నికలైనదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠనే ఉన్నానని ఆయనతో చెప్పాను. 14వ వచనంలో యెహోవా అతనితో తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యాను చేతిలోని ఇశ్రాయేలును రక్షింపుము. ఈ వాక్య భావన గమనించినప్పుడు యెహోవా దూతను కనపడి గిద్యోనుకు పరాక్రమ బలాఢ్యుడు యెహోవాకు తోడే ఉన్నాడు. యెహోవా నాకు తోడే ఉంటే మాకు తోడే, ఎందుకు ఈ శ్రమలు ఈ కష్టములు అని గిద్యోను మాట్లాడడం. అంత యెహోవా అతను తిరిగి ఇదిగో మిద్యాను చేతి ఇశ్రాయేలును రక్షింపుము. అప్పుడు అంటున్నాడు గిద్యోను, గానుగ చాటున గోధుమ దులగొడుచుండగా దేవుడు ప్రత్యక్షతను పొందగలిగాడు. ఆ మాటలు విన్నప్పుడు గిద్యోను అంటున్నాడు, నా కుటుంబం మనుష్య గోత్రములో ఎన్నికలేనిదే. నా పితరుల కుటుంబంలో కనిష్ఠే ఉన్నాను. I'm an ordinary person. I'm nobody. Smallest tribe. A smallest family. నేను కనిష్ఠుడను. నా గోత్రం కూడా ఎన్నికలేని గోత్రమే. మనుష్య గోత్రంలో నెగ్లిజిబుల్ పర్సన్, లీస్ట్ ఆఫ్ ఆల్ క్లాన్స్. అలాంటి వ్యక్తులను దేవుడు ఏర్పరచుకుని దేవుడు ఉన్నాడు. ఎన్నికైన మన ఎన్నికను వ్యర్థము చేయటకు, జ్ఞానం సిగ్గుపరచుటకు దేవుడు ఎన్నికలేని వారిని ప్రభు ఏర్పరచుకున్న దేవుడే ఉన్నాడు. ఆయన తలంపులు చాలా విచిత్రంగా మనకు కనిపిస్తాయి. దేవుడు వెర్రివారిని ఏర్పరచుకొని ఉన్నాడు, బలహీన ఏర్పరచుకొని ఉన్నాడు. వారితో అసామాన్య కార్యాలు ప్రభు జరిగించగలిగాడు. ప్రభు అంటున్నాడు, విత్ ఆల్ యువర్ గ్రేట్ స్ట్రెంగ్త్ రెస్క్యూ మై పీపుల్ ఫ్రమ్ ద హ్యాండ్ ఆఫ్ మిడియనైట్స్. గమనించినప్పుడు నీ బలము చేత, వాక్యభావన గమనించినప్పుడు చక్కటి విషయాలు రాయబడి ఉన్నాయి. చిత్తం నా ఏలిన వాడని అడిగాడు. ఆ తర్వాత గమనించినప్పుడు 14వ వచనంలో బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యాను చేతిలో ఇశ్రాయేలును రక్షించుము. బలము తెచ్చుకొని పరాక్రమ గల బలాఢ్యుడా. 12వ వచనం, యెహోవా దూతను కనపడి పరాక్రమ గల బలాఢ్యుడా అన్నమాట. ఈజ్ పొటెన్షియల్, బట్ యూ కుడ్ నాట్ రికగ్నైజ్ ది పొటెన్షియాలిటీ. ఆయనలో ఉన్న ఆ శక్తిని గ్రహించుకోలేకపోతున్నాడు. ఆయనలో తలాంతులు ఉన్నవి, విడిముగా శక్తి ఆయనకు, ఎందుకంటే ప్రభు ఆయన తోడే ఉన్నాడు కాబట్టి ఆయన సహాయం చేత, ఆయన శక్తి చేత చేయగలడు, విడిపించగలడు. నాట్ ఫ్రమ్ హిస్ ఓన్ స్ట్రెంగ్త్, బై ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ కెన్ రెస్క్యూ ఇజ్రాయెల్ ఫ్రమ్ ది మిడియనైట్స్. మిద్యాను చేతి నుండి విడిపించగలడు. కాబట్టి ప్రియులారా, దేవుని యొక్క తలంపులోని చాలా విచిత్రంగా మనకు కనిపిస్తాయి. ఎన్నికలేని గిద్యోను ఏర్పరచుకొని ఆయన ద్వారా తన ప్రజలను రక్షించాడు.
So God uses or chooses unlikely people to do His will, accomplish will. కాబట్టి గిర్జోను వలె మనం ఆరితే మాట్లాడకుండా దేవుని సహాయం చేత మనం ఏదైనా చేయగలం. కాబట్టి ఆ రీతిగా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తిని దయచేయను గాక. ఆమెను ప్రార్థన చేద్దాం. కృపా సత్య సంపూర్ణ మీ స్తోత్రాలు. తన ఎన్నికలైన నన్ను మమ్మల్ని ఏర్పరచుకుని తను మా ద్వారా జరిగిన కార్యాల బట్టి మీ స్తుతి స్తోత్రాలు. ఎన్నికలైన వాడను కనిష్ఠులను అని ఎవరు అనుకోనకుండా ఆత్మ న్యూనత భావంతో జీవించకుండా మీరు మాకిచ్చిన తలాంతులు గ్రహించుకొని మా తండ్రి మరి ఇనుమింప చేసుకోవడానికి నీ శక్తి చేత శూర కార్యాలు జరిగించడానికి అసమాన్య కార్యాలు జరిగించడానికి తండ్రి శక్తిని ఇవ్వగలందుకు మీకే స్తుతి స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొచ్చున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండును గాక. ఆమేన్.